తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 303 రైఫిల్స్, G3 రైఫిల్స్, AK-47లు, SLR, భారీగా బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ముఖ్యులైన సాంబయ్య, నారాయణ, ఎర్రాలు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ తెలిపారు. ప్రధానంగా దక్షిణ బస్తర్ కమిటీకి చెందిన 22 మంది లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారంతా ఆయుధాలు కూడా అప్పగించారని అన్నారు. పార్టీ పరమైన విభేదాలు, భద్రత, అనారోగ్య కారణాలతో లొంగిపోయారని తెలిపారు. మిగతా వాళ్లు కూడా త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నామన్న డీజీపీ శివధర్ పోలీసుల ముందుకు వచ్చిన వారికి పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. లొంగిపోయిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇస్తున్నామని చెప్పారు. పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు. అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లొంగి ప్రజల్లో కలిసి పనిచేయాలని పిలుపు చూసి మేము ఇక్కడ సరెండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జు, దండకారి అని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు PLJ బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విజ్జాలు, ఇంకా ఈ ఉద్దమ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది. వాళ్ళతో కొంత సభ్యుడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టం. మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సరెండర్ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి. మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వాళ్ళ నుంచి పూర్తిగా ఆయుధాలను సేకరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజిమ్ అందిస్తారు. రైట్ అజిమ్, చెప్పండి. తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే ఇందులో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులలో అగ్రనేత ఏదైతే సాంబయ్య అలియాజ్ ఆజాద్, అలాగే అప్పతి నారాయణ, ఎర్రలు వీరు కూడా మొత్తం మంది ఉన్నారు. సో లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. సో వారి దగ్గర ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఆయుధాలను కూడా అప్పగించడం జరిగింది మావోయిస్టులు. అలాగే 303 రైఫిల్స్, G3 రైఫిల్స్, AK-47 కూడా ఆ మావోయిస్టులు ఏదైతే అప్పగించడం కూడా జరిగింది. సో SLR భారీగా బుల్లెట్స్ కూడా సాధనం కూడా చేసుకోవడం కూడా జరిగింది. సో డీజీపీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు డీజీపీ అభినందనలు తెలిపారు. లొంగిపోయిన వారందరికీ కూడా రివార్డులు అందజేస్తామనేటువంటి ఒక భరోసా కూడా కల్పించారు. సో దీంతో పాటు AOB ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి సాంబయ్య అలియాజ్ ఆజాద్, అలాగే మరో రాష్ట్ర కమిటీ నాయకుడైన ఎర్ర కూడా ఏదైతే లొంగిపోవడం జరిగింది. సో ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు 9 మంది కూడా దీంట్లో ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు అప్పతి నారాయణ అలియాజ్ రమేష్ మావోయిస్ట్ కూడా లొంగిపోవడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా అయితే వీరికి పూర్తి భరోసా ఉంది. ఏదైతే లొంగిపోయారో వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఖచ్చితంగా వారికి మేమైతే బాసటగా నిలుస్తాం. ఖచ్చితంగా జనజీవన వెళ్తున్నారు, అందరికీ కూడా సహకరిస్తాం. ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటూ కూడా ఏదైతే డీజీపీ మాట్లాడడం జరిగింది. సో మొత్తంగా మనం చూసాం, ఇటీవలే దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించిన ఒక పరిణామం చోటు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఏదైతే 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా మనము ఏదైతే ఈ రోజు ఒక స్పెషల్ న్యూస్ లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కూడా చాలా మంది రానున్నారు, అందరూ కూడా లొంగిపోనున్నారు అని కూడా ఏదైతే డీజీపీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అజిమ్.